సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశాకిరణము, యువతకి భరోసా. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన మేధో శక్తితో ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్నారో ఆ కార్యకర్తలు బాగు కోసం కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టినటువంటి మన యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి సందర్భంగా ఈ రోజు పలమనేరులో మాజీ మంత్రివర్యులు, గౌరవులు, పెద్దలు, శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు ఆయన దావోస్ లో ఉన్నారు పెట్టుబడుల కోసం. నిన్న కూడా చూసినాము, ఒక ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వెళ్లి, ఎందుకంటే ఈ రోజు గత 5 ఏళ్లలో సర్వనాశనం అయిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ అభివృద్ధిలో నడిపించాలనే విధంతో తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక తాతకు మనవుడిగా ఈ రోజు ప్రతి ఒక్కరిని ప్రేమ అభిమానాలతో పిలుస్తూ పార్టీకి ఈ రోజు పునాదులు వేసినారు. భవిష్యత్తు కూడా నారా లోకేష్ గారిని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఆయన యువగలం పాదయాత్ర చాలా మంది వెక్కిరించినారు. తన మేధో శక్తితో తన సత్తా చూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందంటే ఈ సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే వరకు విశ్రమించాలని కూడా మేము తెలియజేసుకుంటూ ఆయనకి పలమనేరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఆయనకు మరొక్కసారి నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుకు అండగా ఉండి ఆయన సకల సౌభాగ్యాలతో ఉండాలని ఆయన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగు జాతి ముద్దుబిడ్డ మన నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మీకోట మండలం నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ 2024లో గెలుపుకు యువగళం పేరుతో 3250 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఆయన చేసిన పాదయాత్రకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు గెలుపు వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆయన పాదయాత్రలో పేదల, మహిళలు, యువత వాళ్ళ బాధ సుఖాలను తెలుసుకుంటూ వాళ్ళకి సంబంధించిన పథకాలంతా కూడా పెట్టి ఈ రోజు అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి లోకేష్ బాబు గారికి తెలుగు ప్రజలు ఎల్లవేళలా ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యాలు బాగుండాలని కూడా కోరుకుంటూ ఆయనకి మీకోట మండల తెలుగుదేశము తెలుగు యూత్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఈ రోజు బర్త్డేకి కేక్ కట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తూ